మీదో విశాఖపట్నం అడుగుతున్నాయి. విశాఖపట్నం ఓకే, అక్కడ ఉంటే ఇక్కడే ఉంటుంది. ఇక్కడికి రెండో మూడిటికో ఓకే చేశారు. అది రివర్ ఫ్రంట్. ఓకే, ఇక్కడ చూడండి మీకు చాలా విచిత్రమైంది. పర్యావరణ అంశం అని ప్రస్తావించుతున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారి శాఖే కదా. రివర్ ఫ్రంట్ అంటే ఏంటి? నదీ తీరం, నది. అదే ఇంకొక రకంగా లేక్ వ్యూ. లేక్ వ్యూ చూసుకునేటప్పుడు అది తప్పని కదా మనం ఇప్పుడు గొడవ చేస్తున్నాం. రుషికొండ ఏమన్నాం, సముద్రం లోపలికేం లేదు, అది సముద్రపు వ్యూతో ఉన్నటువంటిది తప్పన్నాం, పర్యావరణం అంటున్నాం. అది కూడా ప్రభుత్వ సొమ్మే. ఇక్కడ ప్రైవేట్ వాడికి నది రాసిస్తున్నాం, నదీ తీరం రాసిస్తున్నాం. నదీ తీరంలో లెక్క ప్రకారం 1000 గజాలు ఎంతో ఉంటది, 1000 అడుగులో 1000 గజాలు దగ్గరలో ఉండకూడదు. వీళ్ళకి తీరం రాసిస్తున్నామా లేదా 1000 అడుగులు దూరం పెడుతున్నామా అది తేలాలి. అంటే కృష్ణా నది తీరమా దూరం ఉంటుందేమో కదండి, 1000 అడుగులు ఉండదా? ఎక్కడ చెప్పలేదు. మీకు ఇది ఉందండి, లెక్క ప్రకారం కాలువకు అనుకుని ఇది కట్టకూడదు. మీరు బెజవాడలో చూడండి, దాని పేరేంటది, పీడబ్ల్యూడి గ్రౌండ్స్ ఎదురుగుండా కట్టిన హోటల్ ఉంది, లెమన్ ట్రీ. ఎక్కడ ఉంది? దానికి కాలువలోనేగా, వెనక అంతా అదే కాలవే కదా. లెక్క ప్రకారం ఒకప్పుడు అవన్నీ అక్కడ పేదల ఇళ్ళు ఉంటే అవి కూలగొట్టారు. కూలగొట్టి ఆ కాలువ ఒడ్డు నీళ్ళు ఎవరు ఉండడానికి వీలేదని తీసుకెళ్లి సింగనగర్ లో పడేశారు. గుడ్. మరి ఆ కాలువ కొట్టిన కాలువ గట్లాగా ఉండనియాలి కదా.